నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథామతి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మహత్వాద్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే నిరుక్తమస్య యో వేద తస్య సర్వపాపైః ప్రముచ్యతే. రామోపాఖ్యాన పర్వ అనే అనుపర్వలో రామ రావణ యుద్ధంలో చివరి ఘట్టానికి చేరుకున్నాం. శ్రీరామచంద్రుడు ఆ రావణుని పాపం పండింది అనే భావనతో బ్రహ్మాస్త్రాన్ని తీసి ప్రయోగించబోతున్నాడు. ఆ సందర్భంలో దేవదుందుబులు మోగాయి. సమస్త సజ్జన సమూహాలన్నీ కూడా ఎంతో ఆనందిస్తూ ఉన్నాయి. జహృషుర్దేవ గంధర్వాః దృష్ట్వా శక్రపురోగమాః అల్పావశేషమాయుశ్చ తతో మన్యంత రక్షసః బ్రహ్మాస్త్రోదీరణాచ్ఛత్రోః దేవదానవ కిన్నరాః. దేవతలు అలాగే గంధర్వులు వీరందరూ కూడా ఆకాశ మార్గంలో ఉండి ఇంద్రాది దేవతలందరూ కూడా ఈ రామ రావణ యుద్ధాన్ని తిలకిస్తూ ఉన్నారు. ఎంతో ఆనందిస్తూ ఉన్నారు వారందరూ కూడా. ఇక వారందరూ అనుకున్నారు, రావణుని ఆయుష్ అనేది తీరిపోయినది, ఇక అయిపోయినది, అతనికి నూకలు చెల్లాయి మనం వ్యవహరిస్తుంటాం కదా, ఆ విధంగా రావణుడు ఇక వధించబోతున్నాడు, అతన్ని హతమారుస్తాడు శ్రీరామచంద్రుడు, బ్రహ్మాస్త్రానికి తిరుగులేదు కదా అని వారందరూ కూడా ఎంతో ఆనందించే సందర్భంలో తతస్సజ్జతం రామః శరమ ప్రతిమౌజసం రావణాంతకరం ఘోరం బ్రహ్మదండమివోద్యతం. తర్వాత శ్రీరామచంద్రుడు బ్రహ్మదండంతో సమానమైనటువంటి భయానకమైనటువంటి మహా తేజోవంతమైనటువంటి రావణ వినాశకారి అయిన ఆ బాణాన్ని తను ప్రయోగించాడు. ఇక్కడ బ్రహ్మదండానికి పోలుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇతపూర్వం రామాయణంలో చెప్పిన విధంగా విశ్వామిత్రుల వారు తమ పూర్వ అవస్థితిలో ఒక మాటను చెబుతారు. దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం ఏకేన బ్రహ్మదండేన సర్వాస్త్రాన్ని హతాని మే. బ్రహ్మదండం ఒకటి ఉంటే చాలు, ఆ విశ్వామిత్ర మహర్షి గారు ప్రయోగించినటువంటి అన్ని బాణాలని అన్ని అస్త్రాన్ని కూడా అది మింగివేసింది. మింగివేసినా కూడా దానిలో ఎటువంటి వికారం లేదు. అంటే ఎన్నో అస్త్రాలకు శస్త్రాలకు భయపడని ఏకైకం అంటే అది బ్రహ్మదండ మాత్రమే. ఆ విధంగా అటువంటి బ్రహ్మదండంతో సమానమైనటువంటి ఆ అస్త్రాన్ని శ్రీరామచంద్రుడు రావణాసురుని పైన ప్రయోగించాడు. ముక్తమాత్రేణ రామేణ దూరాకృష్టేన భారత సతేన రాక్షస శ్రేష్ఠ సరత శాశ్వసారథి ప్రజజ్వాల మహాజ్వాలేన అగ్నినాభి పరిప్లుత. రావణుని వధ ఒక్కో గ్రంథంలో ఒక్కొక్క విధంగా చెప్పారు. ఇక్కడ మాత్రం ఈ విధంగా చెబుతున్నారు. శ్రీరామచంద్రుడు ఎంతో దూరంలో ఉండేటువంటి ఆ రావణుని పైన ఆ అస్త్రాన్ని ప్రయోగిస్తే రాక్షసుడు అనగా రావణుడు, అతని సారథి దగ్గర ఉండేటువంటి అనగా సారథి పగ్గల్లో ఉండేటువంటి అశ్వాలు, రథము ఇవన్నీ కూడా అగ్ని యొక్క కీలకల్లో చిక్కుకున్నాయి. తతప్రహృష్టాస్త్రిదశాః సహ గంధర్వచారణాః నిహతం రావణం దృష్ట్వా రామేణ క్లిష్టకర్మణ. రావణుని వధ జరిగిపోయింది, రావణుడు వధింపబడ్డాడు. ఎంతో అనాయాసంగా ఎన్నెన్నో గొప్ప గొప్ప పనులు చేశాడు. ఎందరెందరో దేవతలను హింసించాడు, దేవతల దగ్గర ఉండేటువంటి స్త్రీలను అపహరించాడు, దేవతల దగ్గర అత్యంత అపురూపంగా ఉండేటువంటి వస్తువులను తీసుకున్నాడు, కుబేరుడిని ఎక్కడో దూరంగా సాగనంపాడు, కుబేరుని యొక్క పుష్పక విమానాన్ని తన అధీనం చేసుకున్నాడు. అటువంటి రావణుడు అక్కడ అగ్ని కీలకల్లో చిక్కుకొని మాడిపోతూ ఉన్నాడు. ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా తిలకించినటువంటి దేవతలు, దానవులు, గంధర్వులు, చారణులు ఎందరో సంతోషిస్తూ ఉన్నారు. అందరూ కూడా ప్రసన్నులైపోయారు. తత్యజస్తం మహాభాగం పంచభూతాని రావణం భ్రంశిత సర్వలోకేభ్యః సహి బ్రహ్మతేజసా సహి బ్రహ్మాస్త్రతేజసా. రావణుడు వధింపబడ్డాడు. రావణుడు తన శరీరాన్ని తనువుని చాలించాడు అనే విషయాన్ని మార్కండేయ మహర్షి గారు చాలా సుందరంగా చెబుతున్నారు. ఆ బ్రహ్మాస్త్ర ప్రభావం వలన అతడు అన్ని లోకాలను కూడా భ్రష్టుడైపోయాడు.
రావణుని శరీరంలో ఉండేటువంటి పంచభూతాలు అతడిని వదిలేశాయి. అంటే మన శరీరం పాంచభౌతికమైనటువంటి శరీరం. ఇందులో పృథివీ యొక్క భాగం కొంత ఉంటే నీటి యొక్క భాగం కొంత, అగ్ని, వాయువు, ఆకాశం, ఈ విధంగా 5 పంచభూతాల యొక్క భాగం కూడా ఇందులో ఉంటాయి. కాబట్టి అవి ఎప్పుడైతే విడివిడిగా మారిపోతాయో అప్పుడు జీవుడు ఈ శరీరాన్ని వదలవలసి వస్తుంది. అదే పరిస్థితి ఇప్పుడు రావణుడికి దాపరించినది. శరీరధాతవో హ్యస్య మాంసం రుధిరమేవ చ నేషు బ్రహ్మాస్త్ర నిర్దగ్ధాః నచ భస్మాప్యదృశ్యత. రావణుని వధ ఎలా జరిగింది? రావణుడు ఆ అగ్నికీలకల్లో చిక్కుకొని ఎలా మండి మసైపోయాడు తెలుసా? అతని శరీరంలో ఉండేటువంటి ధాతువులు, మాంసము, రక్తము అన్నీ కూడా బ్రహ్మాస్త్రం చేత దగ్ధమైపోయాయి. అన్నీ కూడా కాలిపోయాయి. ఎంతగా కాలిపోయాయి అంటే చివరికి అతని బూడిద కూడా దొరకలేదట. ఎవరైతే దైవానికి విరుద్ధంగా ఉంటాడో, దైవానికి విరుద్ధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారో వారి శరీరాలు మచ్చుతున కూడా దొరకవు, మండి మసైపోతారు. దానికి ఈ రావణుడే ఉదాహరణ. ఇతపూర్వం కూడా మన నిజ జీవితంలో కూడా ఎందరినో చూసి ఉంటాం. ఇక్కడ స్పష్టంగా మార్కండేయ మహర్షి గారు చెబుతున్నారు, సమస్త లోకాన్ని కూడా గడగడలాడించినటువంటి రావణుని యొక్క చితాభస్మం కూడా దొరకలేదంటే ఆ రావణుని పాపం గురించి ఏమని చెప్పాలి? అలాగే అతన్ని వధించడంలో మాత్రం దైవం ఎక్కడ కూడా నిష్కర్షగా ఉంటుంది. దైవం అనేది అందరి పట్ల కూడా సమానంగా ఉంటుంది. ఎవరు తప్పు చేసినా కూడా వాడు బతికినంతకాలం ఎంతైనా ప్రభావంతో ఉండవచ్చుగాక, కానీ అతని పాపపు కుండ ఎప్పుడైతే నిండుతుందో వెంటనే వాడిని హతమారుస్తుంది. అదే విధి యొక్క విలాసము అని చెబుతారు. ఈ విధంగా రావణ వధ జరిగినది చెబుతూ 290వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని ఇక 291వ అధ్యాయంలో మార్కండేయ మహర్షి గారు చెబుతూ ఉన్నారు. మార్కండేయువాచ సహత్వా రావణం క్షుద్రం రాక్షసేంద్రం సురద్విషం బభూవ హృష్ట ససుహృత రామ సౌమిత్రిణా సహా. ఆ విధంగా రావణ వధ అనేది జరిగిపోయింది. ఆ నీచ స్వభావుడు దేవతాద్రోహి అయినటువంటి రావణుడిని వధించిన తర్వాత తన మిత్రులతో అలాగే తన అనుజుడైనటువంటి లక్ష్మణునితో హాయిగా ప్రశాంతంగా శ్రీరామచంద్రుడు అక్కడ నిలబడ్డాడట. అంటే ఎంతో కాలం, ఎన్నో కష్టాలు, ఎందరో వానర వీరులు, వారందరూ కూడా అలా వారిధి కట్టడం ఏంటి, ఆ వారిధి కూడా నీటిపైన తేలటం ఏంటి, సామాన్యులైనటువంటి వారే రావణుని ముందు నిలబడలేరు. అలాగే మానవ మాతృడు వేషంలో వచ్చినటువంటి సాక్షాత్ శ్రీమన్నారాయణుడే శ్రీరామచంద్రుడు. అతని సహాయంగా ఉండేటువంటి వారు వానరులు, భల్లూకాలు. వీటి సహాయంతోనే రాముడు ఎంతో కష్టపడి ఇప్పుడు అతని యొక్క సంకల్పం నెరవేరింది కాబట్టి కాసేపు ప్రశాంతంగా నిలబడ్డాడు. తతో హతే దశగ్రీవే దేవా సర్షి పురోగమాః ఆశీర్భిర్జయుక్తాభిః ఆనర్చుస్తం మహాభుజం. ఆ దశాననుడైన రావణుని వధ జరిగిన తర్వాత అతన్ని వధించినటువంటి శ్రీరాముడిని విన్నటువంటి దేవతలు, ఋషులు, అలాగే ఇంకా చాలామంది అందరూ కలిసి జయ జయధ్వానాలు చేస్తూ కొందరు శ్రీరామచంద్రుడిని ఆశీర్వదిస్తూ ఉన్నారు, కొందరు ప్రశంసిస్తూ అతన్ని పూజిస్తూ ఉన్నారు. రామం కమలపత్రాక్షం తుష్టువు సర్వదేవతాః గంధర్వా పుష్పవర్షైశ్చ వాగ్భిశ్చ త్రిదశాలయాః. స్వర్గంలో ఉండేటువంటి దేవతలు మరియు గంధర్వులు వీరందరూ కూడా ఆ రాముణ్ణి పరిపరి విధాలుగా స్తోత్రం చేస్తూ ఉన్నారు. స్తోత్రం చేసి చివరికి వారందరూ కూడా ఆ కమల నయనుడైనటువంటి ఆ రాముని పైన పుష్పవర్షాన్ని కురిపించారు. పూజయిత్వా యథారామం ప్రతి జగ్మును యథాగతం తన్మహోత్సవ సంకాశం ఆసీదాకాశమచ్యుత. ఓ ధర్మరాజా, ఆ కోలాహలాన్ని ఏమని చెప్పగలను, ఆ ఆనందాన్ని ఏమని వర్ణించగలను అని మార్కండేయ మహర్షి గారు చెబుతూ శ్రీరాముడికి చక్కగా పూజలు చేశారు వారందరూ కూడా. ఎంతైనా గరే రామస్తు భగవాన్ స్వయం, శ్రీరామచంద్రుడు సాక్షాత్తుగా భగవంతుడు శ్రీమన్నారాయణుడే కదా. అది కూడా దేవతలందరూ కూడా ప్రార్థించగా ఆ దేవతలను రక్షించడానికే స్వయంగా తను వచ్చాడు కాబట్టి అటువంటి ఆ భగవంతుడైనటువంటి శ్రీరామునికి చక్కగా పూజ చేసి వారందరూ కూడా ఎలాగైతే వచ్చారో వారందరూ కూడా తిరిగి వారి వారి లోకాలకు వెళ్ళిపోయారు. ఆ ప్రదేశమంతా కూడా ఎంతో గొప్పదైనటువంటి పండగ వాతావరణం నెలకొన్నది. తతో హత్వా దశగ్రీవం లంకాం రామో మహాయశాః విభీషణాయ ప్రదదౌ ప్రభు పరపురంజయః. ఆ తర్వాత శత్రురాజ్యం పైన విజయాన్ని పొందేవాడు భగవానుడు,
అలాగే మహా యశస్వి అయినటువంటి శ్రీరాముడు రావణుని వధ అయిన తర్వాత తన మాట నిలబెట్టుకున్నాడు. విభీషణుని పిలిచి ఆ సమస్త లంకా రాజ్యాన్ని కూడా అతనికి అప్పచెప్పాడు. ఎవరో చాలామంది అడిగారట, అదేంటండి విభీషణునికి అప్పచెప్పడం ఏంటి? ఎందుకంటే లంకాపట్టణంలో ఉండేటువంటి సంపదలు చాలా విలువ కలిగినవి. ఎవరి దగ్గర కూడా ప్రపంచంలో లేనంత సంపదలు లంకాపట్టణంలో ఉన్నాయి. అటువంటి లంకాపట్టణాన్ని స్వయంగా తనే ఉంచుకోవచ్చు కదా అంటే, కానీ రాముడు రామోద్విర్ నాభిభాషతైన రామాయణంలో చెప్పిన విధంగా తన మాట పైన అలాగే తన ఒక మాట చెప్పాడంటే ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా సరే ఆ మాట పైన నిలబడేటువంటి గొప్ప స్వభావం కలిగిన వాడు రాముడు. లంకాపట్టణం మొత్తం నీదే, అలాగే సమస్త రాక్షస సామ్రాజ్యానికి నీవే రాజువి అని ఇతపూర్వే ప్రకటించాడు. కాబట్టి తన ప్రకటనకు అలాగే తనిచ్చినటువంటి వరానికి స్వయంగా తనే కట్టుబడి ఆ విభీషణునికి సమస్తాన్ని కూడా అప్పగించాడు. తతసీతాం పురస్కృత్య విభీషణ పురస్కృతాం అవింధ్యో నామ సుప్రజ్ఞో వృద్ధామాత్యో వినిర్యయౌ. ఆ తర్వాత వృద్ధుడు బుద్ధిమంతుడు అయినటువంటి అవింధ్యుడు, ఇతను కూడా రావణుని యొక్క అమాత్యుడే. అతను విభీషణుడితో సహా సీతామాతను ముందుంచుకొని లంకానగరాన్ని దాటి శ్రీరాముడు ఉండేటువంటి ప్రాంతానికి వచ్చారు. ఉవాచ చ మహాత్మానం కాకుత్స్థం దైన్యమాస్థితః ప్రతీచ్ఛ దేవీం సద్వృత్తాం మహాత్మన్ జానకీమితి. కాకుత్స కులభూషణుడు మహాత్ముడైనటువంటి శ్రీరామునితో ఆ అవింధ్యుడు ఈ విధంగా విన్నవించుకుంటూ ఉన్నాడు. ఓ శ్రీరామచంద్ర ప్రభు, సదాచారంతో శోభిస్తున్నటువంటి ఇదిగో జానకీమాత, జనకరాజు యొక్క కుమార్తె, నీ భార్య అయినటువంటి సీతాదేవి, ఈవిడని పరిగ్రహించండి అని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఏ తచ్చుత్వా వచస్తస్మాత్ అవతీర్య రథోత్తమాత్ బాష్పేణ పిహితాం సీతాం రర్ష ఇక్ష్వాకు నందనః. ఇంతవరకు కూడా ఆ మాతలు ఏదైతే రథం పైన వచ్చాడో ఆ రథం పైనే ఉన్నాడు శ్రీరామచంద్రుడు. ఎప్పుడైతే సీతామ్మవారు అలా వచ్చారో అవింధ్యుడు చెప్పగానే తను రథం నుండి కిందికి దిగాడు. కిందికి దిగినటువంటి ఆ ఇక్ష్వాక నందనుడైన భగవానుడైన శ్రీరామచంద్రుడు రథం దిగి సీతాదేవిని చూశారు. సీతాదేవిని చూస్తే ఆవిడ కన్నీళ్లను కార్చి 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 ఆ కన్నీటి ధార మొత్తం కూడా అలా మచ్చగా ఉందంట ఆవిడ కళ్ళపైన. తాం దృష్ట్వా చారు సర్వాంగీం యానస్థాం శోకకర్షితాం మలోపచిత సర్వాంగీం జటిలాం కృష్ణవాససాం. ఆమె సీతామ్మవారు ఎలా ఉన్నారుంటే రాముణ్ణి చూస్తున్నానని ఏదో పట్టు పీతాంబరాలు కట్టుకు రాలేదు ఆవిడ. ఎలాగైతే ఉందో అలాగే వచ్చింది. అంటే రాముణ్ణి చూడాలి అనే ఒక ఆతృతతో ఆవిడ వచ్చింది. కాబట్టి పల్లకి మీద కూర్చొని వచ్చింది ఆవిడ. సర్వాంగ సుందరి, కానీ శోకంతో కృషించిపోయింది. ఎన్నో నెలలుగా ఆవిడ ఆహారం కూడా స్వీకరించలేదు. అందుకోసం చాలా కృషించిపోయింది. సమస్త అవయవాలన్నీ కూడా మట్టి కొట్టుకుని ధూళితో నిండి ఉన్నాయి. అలాగే వెంట్రుకలన్నీ కూడా ధూళి కొట్టుకొని అవన్నీ కూడా జడలు కట్టి ఉన్నాయి. వస్త్రాలన్నీ కూడా మలినంగా మారిపోయాయి. ఆ విధంగా, ఎందుకంటే కులస్త్రీలు ఎవరైతే ఉంటారో వారి భర్త తప్ప వారి భర్త లేని సందర్భంలో వారు ఎటువంటి అలంకరణలతో ఉండకూడదు. ఇది కులస్త్రీల యొక్క లక్షణం. ఆ లక్షణాన్ని అనుసరించి సీతామ్మవారు అలాగే ఉన్నారు. అదొక దీక్షగా ఆవిడ ఉన్నారు. కాబట్టి శ్రీరామచంద్రుడు ఆ వృత్తాంతాన్ని అక్కడ దర్శిస్తూ ఉన్నాడు. ఉవాచ రామో వైదేహీం పరామర్శ విశంకితః గచ్చ వైదేహి ముక్తాత్వం యత్కార్యం తన్మయా కృతం. ఉన్నట్టుండి మనం ఎవరు కూడా ఊహించిన విధంగా ఆ కథ తిరుగుతుంది, మలుపు తిరుగుతుంది. సీతాదేవి పరపురుషుని చెంత ఉన్నది అనే విషయాన్ని శ్రీరామచంద్రుడు అక్కడ తను ఆలోచిస్తూ, పరపురుషుని స్పర్శ చేత సీతాదేవి అపవిత్రులాయి ఉండొచ్చో ఏమో అనే సందేహాన్ని కలిగినటువంటి సీతతో శ్రీరాముడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఓ వైదేహి, అంటే వచ్చిన తర్వాత ఎటువంటి కుశల ప్రశ్నలు కూడా లేవు. పరపురుషుని చెంత ఉండేటువంటి తన భార్య అయి ఉండవచ్చుగాక, కానీ పరపురుషుని యొక్క చెంత ఉన్నది కాబట్టి ఒక చిన్న అనుమానాన్ని కూడా తన అక్కడ వేలెత్తి చూపిస్తూ, ఓ వైదేహి, నేను నిన్ను రావణాసురుని చెర నుండి విడిపించాను. నా కర్తవ్యాన్ని నేను పూర్తి చేశాను. ఇక నీవు వెళ్ళవచ్చు అని చెబుతూ ఉన్నాడు. అంటే నేను నిన్ను నాతో తీసుకువెళ్ళలేను, నీవే స్వతంత్రంగా ఎక్కడైనా ఉండవచ్చు అని తను చెబుతూ ఉన్నాడు. మామాసాద్య పతిం భద్రే నత్వం రాక్షస వేష్మని జరాం వ్రజేథా ఇతి మే నిహతోసౌ నిశాచరః. ఓ సీత,
నాలాంటి భర్తను పొందినటువంటి నువ్వు వృద్ధాప్యం వరకు కూడా ఆ రాక్షసుని ఇంటిలో ఉండకూడదు. అంటే ఇంతకాలం కూడా నీవు ఉన్నావు కదా, అందుకోసం నేను ఇలా ఆలోచిస్తున్నాను. అలాగే నీవు నన్ను నా గురించి ఆలోచిస్తూ వృద్ధాప్యాన్ని కూడా ఇక్కడే గడిపేస్తే ఎలాగైనా సరే నిన్ను చెర నుండి విడిపించాలని నేను అనుకున్నాను, అంతేగాని నిన్ను చెర నుండి విడిపించి నాతో తీసుకువెళ్తా నేను ఎక్కడా కూడా చెప్పలేదు కదా. అందుకోసం మాత్రమే నేను రావణుడిని వధించాను. కథం హ్యస్మద్విదో జాతు జానం ధర్మ వినిశ్చయం పరహస్తగతాం నారీం ముహూర్తమపి ధారయేత్. శ్రీరామచంద్రుడు చాలా పరుషంగా మాట్లాడుతున్నాడు. నేను చాలా ధర్మజ్ఞుడిని, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ధర్మాన్ని వదలను. శ్రీరామచంద్రుడు ఈ వృత్తాంతాన్ని మొత్తం కూడా అయోధ్యాకాండలో అలాగే ఎన్నో సందర్భాల్లో చెప్పాడు. ధర్మజ్ఞుడైనటువంటి నాలాంటి పురుషుడు ఎవరూ కూడా పరపురుషుని వశంలో ఉండేటువంటి స్త్రీని ఒక్క క్షణం కూడా స్వీకరించడు. అది సాధ్యమయ్యే పని కాదు కదా. సువృత్తాం అసువృత్తాం వా అప్యహం త్వామద్య మైథిలి నోత్సహే పరిభోగాయ శ్వావలీడం హవరియథా. పరపురుషుని చెంత ఉన్నప్పటికీ కూడా నేను ఎటువంటి అపవిత్రంగా లేను అని నీవు అనవచ్చేమో ఓ సీత. కానీ నీ నడవడిక అపవిత్రమైనప్పటికీ కూడా నేను నిన్ను నాదానిగా చేసుకోలేను, అది జరగరాని పని. కాబట్టి నీవు స్వతంత్రంగా ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడ ఉండు, ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్ళిపో. తతస్సా సహసా బాల తచ్చుత్వా దారుణం వచః పపాతదేవి వ్యథిత నికృత్త కదలీయథ. అవన్నీ కూడా హృదయాఘాతకరమైనటువంటి మాటలు సీతామ్మవారికి. ఎప్పుడెప్పుడు రాముడు వస్తాడా, ఎప్పుడెప్పుడు తనతో తీసుకువెళ్ళిపోతాడా అని ఎదురు చూస్తున్నారు సీతామ్మవారు. కానీ వచ్చినటువంటి రాముడు అలా దారుణమైనటువంటి మాటలు మాట్లాడేటప్పటికీ ఏ విధంగా ఒక కదలి స్తంభాన్ని, ఒక చెట్టుని నరికితే ఏ విధంగా అయితే పడిపోతుందో ఆ విధంగా సీతామ్మవారు కూడా అక్కడే కుప్పకూలిపోయారు, కిందపడి గట్టిగా ఏడుస్తున్నారు. యోప్యస్య హర్ష సంభూతో ముఖరాగస్తదాభవత్ క్షణేన సపునర్నష్టో నిశ్వాస ఇవ దర్పణే. మనం దర్పణం ముందు నిలబడి, అద్దం ముందు నిలబడి ఒకసారి మన శ్వాసోచ్ఛ్వాసను వదిలితే ఒక చిన్న ఆవిరి లాంటి ఏదైతే ప్రాంతం ఎలాగైతే ఉంటుందో అది కూడా ఒక క్షణంలో వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఇంతవరకు కూడా రాముని యొక్క వృత్తాంతాన్ని విన్నది. రాముడు వచ్చాడు, రాముడు ఈ విధంగా యుద్ధం చేస్తున్నాడు, రాముడు కుంభకర్ణుని వధించాడు, తర్వాత ఇంద్రజిత్తు వధింపబడ్డాడు, రావణుడు వెళ్ళాడు, రావణుడు కూడా వధింపబడ్డాడు అని విన్న వెంటనే సీతా అమ్మవారు ఎంతో ఆనందించారు. ఇక నాకు అన్ని కూడా ఆనంద క్షణాలని అనుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత హృదయాఘాతకరమైనటువంటి మాటలు విన్నటువంటి సీతామ్మవారు తన ఆనంద క్షణాలనేవి కొంతకాలం మాత్రమే అని తెలుసుకుని ఎంతో బాధపడుతూ తను రాముని యొక్క మాటలతో అక్కడే కుప్పకూలిపోయింది. తతస్తే హరయ సర్వే తచ్చుత్వా రామ భాషితం గతాసుకల్పానిశ్చేష్టాః బభూవు సహ లక్ష్మణాః. శ్రీరాముని యొక్క మాటలు అక్కడ సమస్త వానరులు, లక్ష్మణుడు, విభీషణుడు అందరూ కూడా వింటూనే ఉన్నారు. వారందరూ కూడా ఇటువంటి వృత్తాంతం వస్తుంది, తమ ముందు ఇటువంటి పరిస్థితి వస్తుందని ఊహించలేరు. అలాగే ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో కూడా తెలియదు. అలా వారందరూ కూడా నిశ్చేష్టులుగా అక్కడ నిలబడిపోయారు. తతో దేవో విశుద్ధాత్మ విమానేన చతుర్ముఖః పద్మయో నిర్జగత్స్రష్ట దర్శయామాస రాఘవం. అదే సందర్భంలోనే శుద్ధాంతఃకరణం కలిగినటువంటి వాడు, అలాగే పద్మసంభువుడు, జగత్కర్త, చతుర్ముఖుడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు అక్కడ విమానంలో వచ్చారు. విమానంలో వచ్చి శ్రీరామచంద్రుడికి దర్శనమిచ్చారు. అలాగే ఆ చతుర్ముఖ బ్రహ్మగారితో శక్రశ్చాగ్నిశ్చ వాయుశ్చ యమో వరుణ ఏవచ యక్షాధిపశ్చ భగవాన్ తథా సప్తర్షయో మలాహ. వచ్చిన వారు ఎటువంటి వారు తెలుసా? అమలాహ, ఎటువంటి దోషం లేనివారు. ఎందుకంటే ఇక్కడ దోషం ఉన్నదా లేదా అనే ఒక నిర్ణయం జరగాలి. నిర్ణయించేవారు కూడా నిర్దుష్టులుగా ఉండాలి. అందుకోసమే నిర్దుష్టులుగా ఉండేటువంటి వారు ఎవరెవరు ఉంటే శక్రుడు అనగా ఇంద్రుడు, అగ్నిదేవుడు, వాయుదేవుడు, యమధర్మరాజు గారు, వరుణదేవుడు, యక్షాధిపుడైనటువంటి కుబేరుడు, అలాగే సప్త ఋషులు, వీరందరూ కూడా అక్కడికి వేంచేశారు. రాజా దశరథశ్చైవ దివ్య భాస్వర మూర్తిమాన్ విమానేన మహార్హేణ హంసయుక్తేన భాస్వత.
అలాగే వీరే కాక హంసలతో కూడినటువంటి అలాగే విలువైన దివ్య తేజోవంతమైనటువంటి విమానంలో దివ్య తేజస్సుతో వెలిగిపోతూ స్వయంగా దశరథుడు కూడా అక్కడికే వచ్చాడు. తతోంతరిక్షం తత్సర్వే దేవగంధర్వ సంకులం శుశుభేతారగా చిత్రం శరదేవ నభస్థలం. శరదృతు కాలంలో ఏ విధంగా అయితే ఆకాశం నిర్మలంగా ఉంటుందో అదేవిధంగా దేవతలు గంధర్వులు వీరందరూ కూడా ఆకాశంలో మిలమిలా మెరిసేటువంటి నక్షత్రాలలాగా ఆకాశంలో అలా కనబడుతున్నారు. అంటే ఆకాశం మొత్తం కూడా నక్షత్రాలతో నిండిపోయినదా అన్నంతగా శుభ్రంగా నిర్మలంగా అక్కడ దేవతలందరూ కూడా కనబడుతూ ఉన్నారు. తత ఉత్థాయ వైదేహి తేషాం మధ్యే యశస్విని ఉవాచ వాక్యం కళ్యాణి రామం పృథుల వక్షసం. కళ్యాణివతి అలాగే మహాయశస్విని అయినటువంటి సీతామ్మవారు అక్కడ లేచి నిలబడ్డారు. లేచి నిలబడి అందరూ కూడా చూస్తుండగా అందరూ కూడా వింటుండగా శ్రీరామునితో ఆవిడ ఇలా మాట్లాడుతున్నారు. సీతోవాచ రాజపుత్ర నతే దోషం కరోమి విదితాహితే గతి స్త్రీణాం నరాణాం చ శృణుచేదం వచో మమ. ఓ రాజపుత్ర, నా గురించి నీవు ఏమనుకుంటున్నావు? నేను నీ మీద ఎటువంటి దోషారోపణ చేయటం లేదు. అలాగే మీకు స్త్రీలు కానీ పురుషులు కానీ వారిద్దరి పరిస్థితులు కూడా తెలుసు. అలాగే నేను ఇక్కడ కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను కాబట్టి దయతో నేను చెప్పేటువంటి మాటలు వినండి. అంతశ్చరతి భూతానాం మాతరిష్వా సదాగతి సమే విముంచతు ప్రాణాన్ యది పాపం చరామ్యహం. ఎక్కువ దీర్ఘంగా మాట్లాడటం లేదు. కొన్నే మాటలు మాట్లాడినప్పటికీ కూడా అర్థవంతంగా చక్కగా మాట్లాడుతున్నారు సీతమ్మవారు. ఆవిడ చెబుతూ ఉన్నారు, నిరంతరం కూడా సమస్త ప్రాణుల యొక్క శరీరంలో వాయుదేవుడు సంచరిస్తూ ఉంటాడు. వాయుదేవుడు తన సంచారాన్ని నిలిపితే శరీరం కింద పడిపోతుంది, దాన్ని శవంగా వ్యవహరిస్తాము, వాడు చనిపోతాడు. నేను ఒకవేళ ఏమైనా రావణుని ఇంట్లో ఉంటూ పాపకార్యం చేసి ఉంటే నా శరీరాన్ని ఆ వాయుదేవుడు వదులుగాక, అంటే నేను చనిపోవుగాక అని ఆవిడ చక్కగా ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నారు. అలాగే నా శరీరం నుండి అగ్నిరాపస్తథాకాశం పృథివీ వాయురేవచ విముంచతు మమ ప్రాణాన్ ఇది పాపం చరామ్యహం. ఒకవేళ నేను మనసా వాచా కర్మణ ఏదైనా ఒక చిన్న పాపం చేసినా కూడా నా శరీరంలో ఉండేటువంటి అగ్నితత్వము, జలము, ఆకాశము, పృథ్వీ, వాయు ఇవన్నీ కూడా బయటికి వెళ్ళుగాక. అనగా ఈతపూర్వం రావణుడు ఏ విధంగా అయితే వధింపబడ్డాడో నేను కూడా అలాగే చనిపోవుగాక అని ఆవిడ ప్రార్థిస్తూ ఉన్నారు. యతాహం త్వదృతే వీర నాణ్యం స్వప్నేప్యచింతయన్ తథా మే దేవ నిర్దిష్టః త్వమేవ హి పతిర్భవ. ఓ వీర, నేను నిన్ను తప్ప స్వప్నంలో కూడా వేరే పరపురుషుని నేను ఊహించుకోలేదు నా పతిగా. నేను కలలోనైనా జాగ్రత్తావస్థలోనైనా నా పతిగా నీవే ఉండాలని కోరుకుంటూ వచ్చాను. నాకు దేవతలకు నిర్దేశించిన వాడిగా నీవే నా భర్తగా నేను భావిస్తున్నాను కాబట్టి నీవే నా భర్తవు. నీవు కాక నేను మనస్సులో వేరే పరపురుషుని నేనేదైనా తలుచుకుని ఉంటే నేను నశించుగాక. తతోంతరిక్షే వాగాసీత్ సుభగా లోక సాక్షిణి పుణ్య సంహర్షిణి తేషాం వానరానాం మహాత్మనాం. ఈ సమస్త వ్యవహారం కూడా అందరి మధ్యనే జరుగుతోంది. దాదాపుగా యుద్ధరంగానికి దగ్గర ప్రాంతంలోనే, లంకా నగరానికి బయటే అందరు కూడా చూస్తూనే ఉన్నారు. సమస్త వానర వీరులు ఒకవైపు, ఆకాశం నిండా కూడా దేవతలందరూ కూడా ఉన్నారు, సప్తఋషులు ఇత్యాదులు కూడా ఉన్నారు. ఆ సందర్భంలో ఆకాశంలో ప్రజలందరూ కూడా వినబడేట్టుగా సాక్షిభూతంగా అందరికీ ఆనందాన్ని ఇచ్చేది పరమ పవిత్రమైనటువంటి ఒక అశరీరవాణి వినబడుతున్నది. ఆ అశరీరవాణి ఎవరో కాదు, సాక్షాత్తుగా వాయుదేవుడు తను ఈ విధంగా చెబుతున్నాడు. ఎందుకంటే తన శరీరం నుండి మొట్టమొదటిగా వాయుదేవుడు బయటికి వచ్చుగా కానీ చెప్పింది కదా. అందుకోసం ఆవిడ యొక్క సద్వృత్తాంతానికి తనే సాక్షిగా నిలిచాడు కాబట్టి ఆ వాయుదేవుడు చెబుతూ ఉన్నాడు. వాయురువాచ భోభో రాఘవ సత్యం వై వాయురస్మి సదా గతి అపాపా మైథిలీ రాజన్ సంగచ్చ సహ భార్యయా. ఓ శ్రీరామచంద్ర ప్రభు, నేను ఎప్పుడూ కూడా సంచరించేటువంటి వాయుదేవుడిని, అలాగే సీతా అమ్మవారి శరీరంలో కూడా నేను ఉన్నాను అనగా సీతాదేవికి వాస్తవంగా వాయుదేవుని యొక్క అవసరం లేదు.
ఎందుకంటే సీతా అమ్మవారంటే సాక్షాత్తుగా లక్ష్మీదేవియే. ఆవిడ తన శరీరంలో తన ప్రాణశక్తి నిలుపుకోవడానికి స్వతహా తనకే సామర్థ్యం ఉంది. కానీ ఇక్కడ సాక్షిభూతుడిగా చెప్పాలంటే వాయుదేవుని చెప్పాలి. కాబట్టి అందుకోసం ఆ వాయుదేవుడు చెబుతూ ఉన్నాడు, నేను ఆవిడ శరీరంలో కూడా ఉన్నాను, అలాగే మనసా వాచా కర్మణ కూడా సీతామ్మవారు పరమశుద్ధంగా ఉన్నారు. ఇది నిజము. మిథిలా కుమారి అయినటువంటి సీతాదేవి పాపరహితురాలు. నిస్సంకోచంగా ఓ స్వామి నీ భార్యను నీవు స్వీకరించమని ఆ వాయుదేవుడు ప్రార్థించాడు. అదే సందర్భంలోనే అగ్నిరువాచ అహమంతఃశరీరస్థో భూతానాం రఘునందన సుసూక్ష్మమపి కాకుత్స్థ మైథిలి నాపరాధ్యతి. ఆవిడ శరీరంలో నేను కూడా ఉన్నానయ్యా ఓ రఘునందన అని అగ్నిదేవుడు చెబుతూ ఉన్నాడు. నేను ఆవిడ శరీరంలో మాత్రమే కాదు, సమస్త ప్రాణుల యొక్క శరీరంలో ఉండేటువంటి అగ్నిదేవుడిని. మిథిలా రాజకుమారి అయినటువంటి ఆ సీతామ్మవారు సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఒక చిన్న అపరాధాన్ని కూడా చేయలేదు. స్వామి దయచేసి అమ్మవారిని తమరు స్వీకరించండి అని ప్రార్థించాడు. అదే సందర్భంలోనే వరుణౌవాచ రసావై మత్ప్రసూతాహి భూతదేహేషు రాఘవ అహం వై త్వాం ప్రబ్రవీమి మైథిలి ప్రతిగృహ్యతాం. ఓ శ్రీరామచంద్ర ప్రభు, సమస్త ప్రాణులో ఉండేటువంటి జలతత్వం నేనే, అనగా జలతత్వంగా నేనే వారి శరీరంలో ఉంటాను. జలతత్వం నా ద్వారానే ఉత్పన్నమవుతుంటుంది. అలాగే సీతామ్మవారి శరీరంలో కూడా నేను ఉన్నాను ఆవిడని సేవిస్తూ. అటువంటి నేను చెబుతున్నాను విను, సీతామ్మవారు నిష్పాపురాలు. ఆవిడ మనసా వాచా కర్మణ కూడా ఎటువంటి పాపం చేయలేదు, ఎప్పుడూ కూడా నిన్నే తలుస్తూ ఉన్నది. కాబట్టి ఆవిడని స్వీకరించు స్వామి అని వరుణదేవుడు ప్రార్థించాడు. ఇంకా బ్రహ్మాది దేవతలందరూ కూడా కొన్ని విషయాలను చెప్పబోతున్నారు. ఆ విషయాలను మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని శ్రీనివాసుని యొక్క పాద పద్మముల యందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.